మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ రోజు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ గంప నాగేశ్వరరావు గారి శిష్యుడు అయిన గుంటూరుకు చెందిన అంటే ఆళ్ళ సాయి కిరణ్ గారు మన మధ్య ఉన్నారు. వారిని అడిగి గోల్ సెట్టింగ్ గురించి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు? సూపర్ మేడం, సూపర్. అసలు గంప నాగేశ్వరరావు గారికి మీకు సంబంధం ఏంటి? గంపా నాగేశ్వరరావు గారికి నాకు సంబంధం ఏంటి అంటే, నేను ఒక ఇన్సూరెన్స్ అడ్వైజర్గా వర్క్ చేస్తున్నాను. అయితే ఆ సమయంలో మోటివేషనల్ స్పీకర్ అవ్వాలి అనే ఒక ఆలోచన వచ్చింది. అప్పుడు సార్ వీడియోస్ యూట్యూబ్లో ఉంటాయి అన్నమాట. ఆ వీడియోస్ చూస్తూ అసలు ఎప్పటికైనా నేను కూడా ఇలా మాట్లాడాలంటే ఏం చేయాలని చెప్పి ఒకరోజు సార్ నెంబర్కి మెసేజ్ పెట్టడం జరిగింది. అప్పుడు సార్ వెంటనే పలానా కోర్సు మీరు తీసుకోవాలి అని చెప్పి రిప్లై ఇస్తే నేను వెంటనే ఆ కోర్సులో జాయిన్ అయ్యాను. ఆ కోర్సులో జాయిన్ అయిన తర్వాత లాస్ట్ ఇయరు 2024 ఆగస్టు 14వ తారీఖున జాయిన్ అయ్యాను. బాగా డేట్ కూడా గుర్తున్నమాట అది. ఎందుకంటే నా జీవితాన్ని మార్చిన రోజు అది. సో ఆ రోజు నుంచి మా కోర్సు అయిపోయింది. అది ఉచితంగా నేర్పిస్తారనమాట. మనకి 28 రోజుల నుంచి 35 రోజుల దాకా ఆన్లైన్లో జూమ్ సెషన్లో ఉచితంగా నేర్పించి, ఆఫ్లైన్ ఒక 2 డేస్ సికింద్రాబాద్ మినర్వా గ్రాండ్ హోటల్లో ఉంటుంది. నేను గుంటూరులో ఉన్నానండి అంటే, తిరుపతి నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారు, ఒరిస్సా నుంచి వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పడంతో నేను కూడా టికెట్ రిజర్వ్ చేసుకొని హైదరాబాద్ మినర్వా గ్రాండ్ హోటల్లో ఆఫ్లైన్ సెషన్స్కి అటెండ్ అయ్యాను. సెషన్స్కి ఆన్లైన్లో ఉన్నప్పుడే నాలో కొద్దిగా మార్పు వచ్చేసింది. అట్లా అసలు ఇక్కడ మనం మోటివేషనల్ స్పీకర్ అవ్వాలి అనే ఆలోచనతో వచ్చాము అని ఉద్దేశంతో సార్ తోటి నేను జర్నీ చేయాలి అని ఆ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ అనే సంస్థతోటి నేను లాస్ట్ ఇయర్ ఆగస్టు నుంచి ఈ రోజు దాకా కూడా ప్రతిరోజు దాంతో కనెక్టింగ్లోనే ఉన్నాను. అలాగా సార్ తోటి ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్ సెషన్స్తో కానీ మాట్లాడటం, ఎలా ట్రైనింగ్స్ ఇస్తున్నారు, ఆ ట్రైనింగ్ టెక్నిక్స్ని మనం పసిగట్టడం, ఆ టెక్నిక్స్ని నేను బయట యూజ్ చేయటము, సక్సెస్ అవటము, అలా గంపా నాగేశ్వరరావు గారితో నాకు బాగా పరిచయం ఏర్పడిన తర్వాత చాలా నేను ముందుకెళ్తున్నాను అంటే దాంట్లో గంపా నాగేశ్వరరావు గారి పాత్ర చాలా ఉందన్నమాట. ఇప్పుడు మామూలుగా విషయం మనం మొదలు పెట్టేటప్పుడు ఆడియన్స్ ముందు ఫస్ట్ మన మాట వినరు. వాళ్ళ అటెన్షన్ ని మీరు ఎలా గ్రాప్ చేసుకుంటారు? వాళ్ళ అటెన్షన్ ఎలా గ్రాప్ చేస్తాము అంటే, అసలు ఫస్ట్ అక్కడ ఆడియన్స్ ఎవరున్నారు అనేది తెలుసుకుంటాం. ఫస్ట్ మనం వెళ్ళబోయే స్టేజ్ మీద ఎవరున్నారు, ఎవరి కోసం మనం మాట్లాడాలి అనేది ఫస్ట్ తెలుసుకుంటాం. అది తెలుసుకున్న తర్వాత ప్రతి చోట ఉంటుందండి. అంటే మనం మాట వినని వాళ్ళు చాలా చోట్ల ఉంటారు. వాళ్ళని మన లైన్లోకి ఎలా తెచ్చుకోవాలి అంటే, ఒక చిన్న కథ ద్వారానో, వాళ్ళు ఏ ఏజ్ గ్రూప్ అయితే ఆ ఏజ్ గ్రూప్ మేము వాళ్ళల్లోకి మిళితం అయ్యి మాట్లాడినప్పుడు మాత్రమే వాళ్ళు మనకి ఎంగేజ్ అవుతారు. తద్వారా మన సెషను చాలా చక్కగా ముందుకెళ్తుంది. అలా కాకుండా మనం ఏదో చెప్పడానికి వచ్చాము అని చెప్పి చెప్పుకుంటూ వెళ్ళిపోయాము అంటే మాత్రము ఆ సెషను ఈసారి మనల్ని పిలవరు. ఇప్పుడు అయితే పిలిచారు కానీ రెండోసారి మనల్ని పిలిచే అవకాశం లేదనమాట. చిన్నపిల్లల మైండ్ సెట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎట్లా మనం పెద్దవాళ్ళతో పోలిస్తే వాళ్ళ అటెన్షన్ని మనం గ్రాప్ చేసుకునేటప్పుడు కానీ, మనం చెప్తున్నది వాళ్ళు వింటున్నారా లేదా అని మనకు ఎలా తెలుస్తుంది, ఎప్పుడు తెలుస్తుంది? ఇప్పుడు చిన్నపిల్లలకి మనం సెషన్ ఇవ్వడానికి వెళ్ళామండి. చిన్నపిల్లలకి సెషన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు చిన్నపిల్లలు దేనికి అట్రాక్ట్ అవుతారు? స్పైడర్ మ్యాను, సూపర్ మ్యాను ఇట్లాంటి కథల ద్వారా చెప్పుకుంటే, సార్ ఏదో చెప్పడానికి వచ్చారు, సారు మా స్కూల్ టీచర్స్ లాగా కాకుండా మాకు దగ్గరలో స్పైడర్ మ్యాన్ గురించి, సూపర్ మ్యాన్ గురించి మాట్లాడుతున్నారు, సో సార్ చెప్పేది జాగ్రత్తగా వినాలి అనే అటెన్షన్ వస్తుంది. సో అలాగా అంటే అందరూ అనుకుంటారండి పెద్దవాళ్ళు జాగ్రత్తగా వింటారు, పిల్లలు వినాలి అంటే కొంచెం కష్టమని అందరూ అనుకుంటుంటారు. కానీ పిల్లలే చాలా చక్కగా వింటారండి. పెద్దవాళ్ళకి చెప్పేటప్పుడే చాలా జాగ్రత్తలు తీసుకొని వెళ్ళాలి. సో అవన్నీ కూడా మేము ఆడియన్స్ ఎవరు అనేది తెలుసుకున్న తర్వాత మాత్రమే నో యువర్ ఆడియన్స్ అని ఒక సెషన్ ఉంటుంది. అది ఆ నో యువర్ ఆడియన్స్ తెలుసుకున్న తర్వాతనే వాళ్ళకి కావాల్సిన టాపిక్ని ప్రిపేర్ అయ్యి వెళ్ళి అక్కడ చెప్తాం. సార్ ఇప్పుడు అందరూ మనం కాలేజ్కి వెళ్ళగానే స్టార్ట్ అయిన ఫస్ట్ డేనే అయిపోయిందంటే చాలు వెంటనే అడిగే క్వశ్చన్, నీ గోల్ ఏంటి, నీ గోల్ ఏంటి, నెక్స్ట్ ఏంటి, ఇదే అడుగుతారు. సో గోల్ ఎందుకు ఉండాలి? అసలు గోల్ ఎందుకు ఉండాలి అంటే, మనము మన జీవితంలో ముందుకు వెళ్ళాలి అంటే గోల్ చాలా ఇంపార్టెంట్. అంటే జీవితంలో ముందుకు వెళ్ళటం అంటే ఏదో ఒకటి సాధించాలి. మనం విజయం సాధించాలి అంటే గోల్ చాలా ఇంపార్టెంట్.
మనకి గోల్ ఏం చేస్తుంది అంటే ఒక డైరెక్షన్ చూపిస్తుంది. ఆ డైరెక్షను విక్టరీని చూపిస్తుంది. నేనేమంటానంటే గోల్ ఈజ్ ఈక్వల్స్ టు విక్టరీ. సో ప్రతి మనిషికి గోల్ ఉండాలి, దాన్ని అచీవ్ చేయాలి. మనం గోల్ అని తీసుకుంటాము, కానీ చాలా మంది అక్కడ దాకా వెళ్ళరు. మధ్యలోనే అయిపోయింది, నా వల్ల కాదు అని చెప్పేసి సాగిపోతుంటారు. దానికి మీరేం సలహా ఇస్తారు? గోల్ని మనం పెట్టుకున్నప్పుడు ఏం చేయాలి అంటే స్వాట్ అని ఒకటి ఉంటుంది. అది ఫస్ట్ గోల్ అనేది ఏంటి అంటే షార్ట్ టర్మ్ గోలా, మీడియం టర్మ్ గోలా, లాంగ్ టర్మ్ గోలా అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. మనం రాసుకునేటప్పుడే దానికి టైం బౌండ్ ఉంటుంది. మనం కొద్దిగా ముందుకెళ్తే మనకు ఆ విషయం తెలుస్తుంది. అయితే ఆ గోల్ రాసుకునేటప్పుడే దానికి ఒక స్వాట్ వేసుకోవాలి. అంటే మనకున్న స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏమిటి, ఆపర్చునిటీస్ ఏంటి, థ్రెట్స్ ఏమిటి అనేది ఇవి 4 రాసుకున్న తర్వాత దానికి అనుగుణంగా వెళ్తే 100% గోల్ అచీవ్ చేయొచ్చు. గోల్ని మధ్యలో డ్రాప్ చేయటం అనేది చాలా అవివేకం అండి. గోల్ లేకుండా ఏ మనిషి ఉండడు. గోల్ చాలా ముందుకు మనిషి వెళ్ళాలి అంటే గోల్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏదైనా మనం గోల్ ని తీసుకుంటాం, కానీ దాన్ని స్టేజెస్ అంటూ కొన్ని ఉంటాయి. ఎన్ని రకాలు ఉంటాయో తెలీదు. దాన్ని ఎన్ని రకాలు ఉంటాయి అసలు చెప్తారా? అంటే ప్రతి ఒక్కటి కూడా గోల్స్ మనం స్టేజెస్ అనుకుంటున్నాం, కానీ స్టేజెస్ కాదండి. ప్రతి డివిజన్లో కూడా గోల్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రొఫెషన్లో ఉన్నారు, ప్రొఫెషనల్ గోల్స్ ఉంటాయి. ఫ్యామిలీ ఉంది, వాళ్ళ ఫ్యామిలీని అత్యున్నత స్థాయిలో చూడాలి అనుకుంటున్నారు, ఫ్యామిలీ గోల్స్ ఉంటాయి. వాళ్ళు సమాజంలో ముందుకెళ్ళాలి అనుకుంటున్నారు, సోషల్ గోల్స్ ఉంటాయి. నేను డబ్బు బాగా సంపాదించడానికి గోల్ పెట్టుకుంటారు, దాన్ని ఫైనాన్షియల్ గోల్ అంటాం. ఇట్లాగా ప్రతి డివిజన్లో కూడా గోల్స్ ఉంటాయండి. గోల్ అనేది ఒక్కదానికి సంబంధించిందే కాదు, చదువుకు సంబంధించిందే కాదు. చదువుకు సంబంధించింది స్టడీ గోల్స్ ఉంటాయి. ఇందాక అనుకున్నట్లుగా మనం ప్రొఫెషనల్ గోల్స్, ఫైనాన్షియల్ గోల్స్, ఫ్యామిలీ గోల్స్, ఇట్లా ప్రతి ఒక్కటి ఉంటుందండి. గోల్స్ దానికే ఉండాలి, గోల్ అనేది ఏమీ ఉండదు. మనం ఏదైతే ఆలోచించి ఆచరణలో పెడతామో అప్పుడు గోల్ని రీచ్ అవుతాం. ఆ గోల్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి ఫస్ట్, దేని గురించి పెట్టుకుంటున్నాం. ఇప్పుడు మనం గోల్స్ ని రీచ్ అవ్వడానికి ఎలాంటి స్ట్రాటజీస్ మనం పాటిస్తే మంచిది అంటారు? గోల్స్ని మనం రీచ్ కావడానికి స్ట్రాటజీస్ అంటే ఇందాక అనుకున్నట్లుగా స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటి, ఇవి రాసుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత కొన్ని స్ట్రాటజీస్ అంటే మనం వదిలేయాల్సినవి కొన్ని ఉంటాయి దీంట్లో. దాన్ని ఏమంటామంటే పీసీ అంటాం. టీసీ అంటేనేమో మన స్కూల్లో ఇచ్చే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కాదు, పీసీ అంటేనేమో పర్సనల్ కంప్యూటర్ కాదు. సో టీసీ అంటే టెంపరీ కట్స్, పీసీ అంటే పర్మనెంట్ కట్స్. ఒక గోల్ని పెట్టుకున్నాము, అది పర్మనెంట్గా తీసేయాల్సిన ఏంటి అంటే ఓవర్ స్లీప్, అతి నిద్ర. అతి నిద్ర వల్ల ఏమొస్తుందండి? లేజినెస్, బద్ధకం వస్తుంది. బద్ధకం వచ్చింది అంటే ఈరోజు చేయాల్సిన పనిని రేపు చేద్దాములే, ప్రోక్రాస్టినేషన్ అంటాం, వాయిదా పద్ధతి. మన ఇండియన్స్ అందరికీ అలవాటు అండి, వాయిదాల్లో అన్నీ కొనుక్కుంటుంటాం కదా. ఈ గోల్ను కూడా వాయిదా వేస్తుంటారు, సో రీచ్ కాలేరు. స్ట్రాటజీ ఏంటి అంటే ఆ పర్మనెంట్ కట్స్ తీసేయాలి, కట్ చేసేయాలి, లేజినెస్ తీసేయాలి, ఓవర్ స్లీప్ తీసేయాలా. నెగిటివిటీ మోస్ట్ ఇంపార్టెంట్. ఏంటంటే మనం చేయగలుగుతామా, మనం చెయ్యలేములే, మనం చేయలేము, నిజంగానే చేయలేము. మనం ఏదైతే అనుకుంటామో మనకి ప్రకృతి అదే ఇస్తుంది, లా ఆఫ్ అట్రాక్షన్ అంటాం. నెగిటివిటీ కోరుకుంటే నెగిటివిటీయే వస్తుంది. సో మనం పాజిటివిటీలో ఉండాలి. పర్మనెంట్ కట్స్. టెంపరీ కట్స్ ఏమున్నాయి? ప్రతి ఒక్కళ్ళు పక్కన చూస్తే మొబైల్ ఫోన్ ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళు ఏళ్ళు అరిగిపోయేటట్టు పైకి అని 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 రీల్స్ చూస్తూ ఉంటారు. సో మొబైల్ని కట్ చేయాలి. టీవీ చూడటం కొంతమేర తగ్గించాలి. ఇంపార్టెంట్ విషయాలు ఉంటాయండి కొన్ని, అవి చూడండి. సీరియల్స్ చూడటము, కొంతమంది టెస్ట్ క్రికెట్ చూస్తారండి 4 రోజులు 5 రోజులు. ఎందుకండి క్రికెట్ ఎవరు చూడాలి? క్రికెటర్ చూడాలి. ఆ గోలు నేను క్రికెటర్ అవ్వాలి అని గోల్ పెట్టుకున్న వాళ్ళు క్రికెట్ చూడాలి, వాళ్ళని క్రికెట్ ఆపమంటలే నేను. సినిమా యాక్టర్ అవ్వాలి అనుకున్న వాళ్ళు సినిమాలు చూడాలి. ఓకే, నేను చదువుకోవాలి, నేను ఐఏఎస్ ర్యాంక్ సాధించాలి అనుకున్న వాళ్ళు సినిమాలు క్రికెట్లు చూస్తూ కూర్చుంటే వాళ్ళు ఆ గోల్ రీచ్ కాలేరు. సో టెంపరీ కట్స్, పర్మనెంట్ కట్స్ అని ఉన్నాయి. అవి వాళ్ళు డిఫైన్ చేసుకోవాలి, ఎవరికి వాళ్ళు రాసుకోవాలి. అవి ఎప్పుడైతే మనం రాసుకుంటామో అప్పుడు సక్సెస్ అవుతాం. ఆ స్ట్రాటజీస్ని యూజ్ చేయాలి. నెగిటివిటీని తీసేయాలి, ఫస్ట్ నెగిటివిటీని తీసేయాలి.
అంటే చాలా మందికి స్ట్రెస్ పెరిగిపోతూ ఉంటుంది. సక్సెస్ మీద వెనకాల పరిగెడుతూ స్ట్రెస్ పెరిగిపోయి ఏం చెయ్యాలి అనేది తెలియక వాళ్ళే సతమతపోయి ఇట్లా సూసైడ్ అటెంప్ట్స్ కానీ వేరే వేరే దారులకు వెళ్ళిపోతూ ఉంటారు. వాటి గురించి ఏమన్నా చెప్తారా? ప్రతి ఒక్కటి కూడా అండి, మనకి ప్రాణం కంటే ముఖ్యమైనది ఏదీ లేదు. ప్రాణం పోయే అంత స్ట్రెస్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మొన్న ఈ మధ్యకాలంలో మనం రిజల్ట్స్ వచ్చినప్పుడు చూసాము, ఇంటర్ పిల్లవాడు రేపొద్దున రిజల్ట్స్ వస్తాయి అని చెప్పి ఈరోజు సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు, నేను ఫెయిల్ అవుతాను అని చెప్పి. కానీ అతను తెల్లారి పొద్దున్న చూస్తే అతను పాస్ అయి ఉన్నాడు. కానీ అతను ఉన్నాడా, బతికున్నాడా? లేదు. చిన్న చిన్న విషయాలకి స్ట్రెస్ ఎక్కువ, అంటే విపరీతమైన ఆలోచనలోకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ మానసిక స్థితి మనం ఆలోచించి ఇది చేయాలి. విపరీతమైన స్ట్రెస్లోకి వెళ్ళిపోయి సూసైడ్ అటెంప్ట్స్, ఎందుకు సూసైడ్ దాకా వెళ్ళాలి అని ఆలోచించట్లేదు. ఏమవుతుంది, ఫెయిల్ అయ్యాము, నెక్స్ట్ ఇయర్ పాస్ అవ్వచ్చు కదా. అలా కాకుండా వాళ్ళు సూసైడ్ అటెంప్ట్స్లోకి వెళ్ళిపోవటము, కొంతమంది అయితే కొన్ని చోట్ల అయితేనేమో మర్డర్లలోకి వెళ్ళిపోవటము, ఇటువంటి విపరీతమైన ధోరణిలోకి వెళ్తున్నారండి. సో వీటికన్నిటికీ కూడా కొంచెం సైకాలజీ కౌన్సిలింగ్లు చాలా ఇంపార్టెంట్. ఇప్పటికే చాలా స్కూల్స్ సైకాలజిస్టులని నియమించుకుంటున్నాయి. అసలు గోల్ అనేది ఎలా సెట్ చేసుకోవాలి? చాలా మందికి ఇప్పుడు యూత్ అందరికీ తెలియని విషయం ఏంటంటే గోల్ అనేది ఎలా సెట్ చేసుకోవాలో తెలియదు, దాన్ని ఎలా సక్సెస్ అవ్వాలి, ఎలా రీచ్ అవ్వాలి అని కూడా తెలియదు. దాని గురించి ఇప్పుడు గోల్ని ఎలా సెట్ చేసుకోవాలి అంటే, మనం మోటార్ బైక్ ఉందండి, మోటార్ బైక్ రిపేర్ వస్తే ఎక్కడికి వెళ్తాం మనం? మెకానిక్ షాప్కి వెళ్తాం. మన కాలు ఇరిగింది, ఫ్రాక్చర్ అయింది, సెట్ చేసుకోవడానికి ఎక్కడికి వెళ్తాం? హాస్పిటల్కి వెళ్తాం. అంటే బైక్ సెట్ చేసుకోవడానికేమో బైక్ మెకానిక్ దగ్గరికి వెళ్తున్నాము, కాలు సెట్ చేసుకోవడానికేమో హాస్పిటల్కి అంటే ఎముకల డాక్టర్ గారు ఆర్థోపెడిషన్ దగ్గరికి వెళ్తాం. గోల్ సెట్ చేసుకోవడానికి ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలుసా? మీ దగ్గరికి వెళ్ళాలి. అంటే ఎవరికి వాళ్ళు సెట్ చేసుకోవాలి. గోల్ ఎవరి దగ్గరకో వెళ్తే సెట్ అయ్యేది కాదు. దాన్ని సెల్ఫ్ కండిషనింగ్ అంటామండి. సెల్ఫ్ కండిషన్. ఇందాక మీరు నా పేరుని పరిచయం చేస్తూ ఆస్క్ అన్నారు చూసారా, మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. సెల్ఫ్ కండిషనింగ్లో ఆస్క్ అనేది చాలా ఇంపార్టెంట్. మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, మనల్ని మనం అసెస్ చేసుకోవాలి. గోల్ సెట్ చేసుకున్నామా లేదా, ఆ గోల్ని మనం రీచ్ అవుతామా లేదా అనేది మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి. తర్వాత మీ మీద మీకు నమ్మకం ఉండాలి, బిలీవ్ ఉండాలి. ఆ గోల్ని నేను రీచ్ అవుతాను అనే నమ్మకం మీలో ఉండాలి. ఆ తర్వాత రిసీవ్. ఒకవేళ ఫెయిల్యూర్ వచ్చింది, గోల్ పెట్టుకున్నాము, గోల్ సాధించలేకపోయాము, ఫెయిల్యూర్ని కూడా వెల్కమ్ చేసి పెద్ద మనసు ఉండాలండి. ఫెయిల్యూర్ అయ్యాం, నెక్స్ట్ ఇంకొకసారి ట్రై చేస్తే సక్సెస్ అవుతాం. ఫెయిల్యూర్ అయ్యాం కదా అని అక్కడే కూర్చుంటే ఆ గోల్ని రీచ్ కాలేం. సో సెల్ఫ్ కండిషనింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ గోల్ సెట్టింగ్. మనం గోల్ సెట్ చేసుకోవాలంటే సెల్ఫ్ కండిషన్ చాలా ఇంపార్టెంట్. అయితే ప్రపంచంలో ఒక వ్యక్తి ఏదైనా పని చేస్తే ప్రతి ఒక్కరూ కూడా ఆ పని చేయగలుగుతారు. అంటే ఏ మనిషి అయినా సరే ఏ గోల్ అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం చెప్పుకుంటుంది ఏంటంటే, ప్రతి మనిషి కూడా ఏదైనా గోల్ పెట్టుకోవచ్చు. సాధించాలి అనే తపన ఉండాలి ఫస్ట్. తరువాత గోల్స్ ఎలా ఉండాలి అంటే, గోల్ షుడ్ బి స్మార్ట్ అంటారు. మనం ఎక్కడ గూగుల్లో సెర్చ్ చేసినా కూడా గోల్ స్మార్ట్ ఉండాలి అని వస్తుంది. స్మార్ట్ మీన్స్ ఏంటంటే అందంగా ఉండాలి గోల్ అనేది కాదు, ఎస్ ఫర్ స్పెసిఫిక్గా ఉండాలి, అది క్లియర్గా ఉండాలి. మనము పెట్టుకునే గోలు క్లియర్గా ఉండాలి. ఎం ఫర్ మెజరబుల్, అది మనము చేయదగినదా కాదా, చేసేదా కాదా, ఎన్ని రోజుల్లో చేయగలుగుతాము, ఏమేమి అవసరమవుతాయి అనేది మెజరబుల్ అన్నమాట. ఏ ఫర్ అటైనబుల్, మనకు సంబంధించి మనం చేయగలిగిందా కాదా, అది అటైనబుల్ అంటే మనం చేయగలిగిందా కాదా ఆ గోల్. తర్వాత రిలవెంట్, అసలు మన ప్రొఫెషన్కి సంబంధించిందా కాదా, ఆ ప్రొఫెషన్లోది పెట్టుకోవాలి. కానీ నేను ఎక్కడికో వెళ్ళి సైంటిస్ట్ అవుతాను అని చెప్పి ఇక్కడ క్లర్క్ ఉద్యోగం చేసుకుంటూ ఉంటే అవ్వదు కదా. సో అది రిలవెంట్గా ఉండాలి మనం చేసే ప్రొఫెషన్కి మనం పెట్టుకునే గోల్. టైం బౌండ్, టీ ఫర్ టైం బౌండ్, ఎన్ని రోజులలో చేయగలుగుతాము. ఇందాక మనం అనుకున్నాం కదా, షార్ట్ టర్ము, మీడియం టర్ము, లాంగ్ టర్ము అనేది. టైం బౌండ్ ఎలాగంటే, మనము 0 to 90 డేస్లో చేయగలిగిన దాన్ని షార్ట్ టర్మ్ గోల్ అంటాం. 90 డేస్ అంటే 3 months తర్వాత నుంచి 1 year లోపు చేయగలిగిన దాన్ని
మీడియం టర్మ్ గోల్ అంటాం. అదే 1 ఇయర్ తర్వాత నుంచి 5 ఇయర్స్ లోపు టైం కనుక పెట్టుకుంటే దాన్ని లాంగ్ టర్మ్ గోల్ అంటాం. గోల్ సెట్టింగ్లో చాలా ఇంపార్టెంట్ ఈ స్మార్ట్ అనమాట. మనము పెట్టుకునే గోలు స్పెసిఫిక్గా ఉండాలి, మెజరబుల్గా ఉండాలి, అటైనబుల్గా ఉండాలి, రెలవెంట్గా ఉండాలి అండ్ టైం బౌండ్గా ఉండాలి, టైం పెట్టుకొని ఉండాలి. కాబట్టి మనం గోల్ సెట్ చేసుకోవడంలో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అసలు గోల్ని రీచ్ అవ్వడానికి ఏం మార్చుకోవాలి? గోల్ని రీచ్ కావడానికి ఏం చేయాలి అంటే ఫస్ట్ మన ఆలోచన విధానం మారాలి. ఇందాక అనుకున్నట్లుగానే ఇంకొకసారి ఆస్క్ వస్తుంది. అక్కడ ఆస్క్ ఏంటి అంటే మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవటము. ఇక్కడ ఆస్క్ ఏంటి అంటే యాటిట్యూడ్, పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి, స్కిల్స్ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి, నెగిటివిటీని టోటల్గా తీసివేయాలి. ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే మనము ఆ గోల్ని రీచ్ అవుతాము. ఇందాక అనుకున్నట్లుగా వెల్కమ్ ఫెయిల్యూర్స్ని వెల్కమింగ్ చేయాలి. చేసినప్పుడు మాత్రమే మనం సక్సెస్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. చాలామంది మనం బయట తీసుకున్నాం అనుకోండి, చాలా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలందరూ కూడా ఫెయిల్యూర్ నుంచి వచ్చిన వాళ్ళే. ఎవరు కూడా ఓవర్ నైట్ సక్సెస్ రాదు, చాలా రోజులు స్ట్రగుల్స్ అవుతారన్నమాట. అలాగా అవి ఉంటాయి. ఇందాక మనం అనుకున్నట్లుగా యాటిట్యూడ్, పాజిటివ్ యాటిట్యూడ్, స్కిల్స్, నాలెడ్జ్ ఎంత ఇంపార్టెంటో ఆ గోల్ని రీచ్ అవ్వాలి అన్న తపన, బర్నింగ్ డిజైర్ అంత ఇంపార్టెంట్ అండి. బర్నింగ్ డిజైర్ లేకపోతే మనం ఎవ్వరం కూడా ఏమీ చేయలేం. సో మనకి బర్నింగ్ డిజైర్ అంత ఇంపార్టెంట్. ఆయా గోల్స్లో ఆల్రెడీ రీచ్ అయిన వాళ్ళు ఉంటారు కదా, మనం పెట్టుకున్న గోల్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం శిష్యరికం చేయాలి. మేము ఎలాగైతే గంపా నాగేశ్వరరావు గారి దగ్గర శిష్యరికం చేస్తున్నామో అట్లాగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం శిష్యరికం చేయాలి. వాళ్ళని మనం మెంటార్స్గా స్వీకరించాలి. మెంటార్స్గా స్వీకరించి వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు ఏదైతే మనకి చెబుతూ ఉంటారో వాటిని మనం ఫాలో అవుతూ ఉంటే 100% కూడా మనము రీచ్ అయ్యే అవకాశం ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్గా ఇంకోటి ఏంటంటే మనము ఆల్రెడీ గోల్ని రీచ్ అయ్యాము అని విజువలైజేషన్ చేసుకోండి. నేను అనుకున్నాను ఒక గోలు, ఆ గోల్ని రీచ్ అయ్యాను అని విజువలైజేషన్ చేసుకోవాలి. ఆ తరువాత సెల్ఫ్ ఎప్రిసియేషన్ చేసుకోవాలి. ఎంతో కొంత పాజిటివిటీ ఉంటుంది కదా, రిజల్ట్ ఉంటుంది కదా, 20% 30% అచీవ్ అయ్యాము అనేది. దానికి నీకు నువ్వే శభాష్ అనుకోవాలి, నిన్ను నువ్వే ఎప్రిసియేషన్ చేసుకొని పార్టీ ఇచ్చుకోవాలి. ఆ తర్వాత ఇది కొద్దిగా ఆడుగా ఉంటుంది కానీ చాలా ఇంపార్టెంట్ అండి, విజన్ బోర్డ్స్ పెట్టుకోవాలి. విజన్ బోర్డ్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ విజన్ బోర్డ్స్ ఎక్కడెక్కడ పెట్టుకోవాలి అంటే మనము భోజనం చేసేటప్పుడు డైనింగ్ టేబుల్ ముందు, అంటే ఆ విజన్ బోర్డు మనకి చెప్పాలి. మనం గోల్ దాని మీద రాసిపెట్టి అది మనకి చెప్తూ ఉండాలి. ఏం సాధించావని భోజనం చేస్తున్నావు, తొందరగా తినేసి బయలుదేరని చెప్పి ఆ బోర్డు మనకు చెప్పాలి. రెండవ బోర్డు మన బెడ్రూమ్లో ఎక్కడైతే మనం నిద్రపోతుంటామో అక్కడ మనం ఒక విజన్ బోర్డు, గోల్ సెట్టింగ్ బోర్డు పెట్టుకోవాలి. సార్ నేను పక్కకి తిరిగి పడుకుంటాను సార్, లేకపోతే నేను ఎల్లికలా పడుకుంటాను, ఫ్యాన్ కనపడుతుంది సార్ అంటే ఆ ఫ్యాన్ పైన సీలింగ్ మీద రాసి పెట్టుకోవాలి. మన గోల్. మూడవది మోస్ట్ ఇంపార్టెంట్, బెడ్రూమ్లో ప్రశాంతంగా ఉంటారో లేదో తెలియదు, డైనింగ్ హాల్లో ప్రశాంతంగా ఉంటారో లేదో తెలియదు, కానీ వాష్రూమ్లో మాత్రం ప్రశాంతంగా ఉంటారు ప్రతి మనిషి కూడా. ఆ వాష్రూమ్లో డోర్ మీద విజన్ బోర్డు పెట్టుకోండి. చెప్పాను కదా ఇందాక కొంచెం ఆడుగా ఉంటుందండి. విజన్ బోర్డ్స్ 3 ప్లేసెస్లో ఉండాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మన మొబైల్ ఫోన్ ఎప్పుడు మన చేతిలో ఉంటుంది. నా గోల్ అనేది నా మొబైల్లో స్క్రీన్ సేవరు డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ మీద ఉంటుంది. అలాగే మీవి కూడా, మీ గోల్స్ను కూడా మీ మొబైల్ స్క్రీన్ సేవర్గా పెట్టుకోండి. కళ్ళు తెరిస్తే మీ గోలే కనపడాలి. ఆ గోల్ అచీవ్ అయ్యేదాకా కూడా ఉండాలి. ఇప్పుడు మీకు చిన్న స్టోరీ చెప్పుకుందాం. ఇది ఆల్రెడీ చాలామంది విన్న స్టోరీయే. కప్పలన్నీ కూడా ఒక స్తంభాన్ని ఎక్కాలి అని చెప్పి ఒక పోటీ పెట్టుకున్నాయి. అన్ని కప్పలు కూడా గోల్ పెట్టుకున్నాయి ఆ స్తంభాన్ని పైకి ఎక్కాలి అని చెప్పి. అన్ని కప్పలు స్తంభాన్ని ఎక్కుతూ ఉంటే అన్నీ ఒక 4 అడుగులు 5 అడుగులు వెళ్ళగానే కింద పడిపోతున్నాయి. ఎందుకు అంటే ఆ స్తంభానికి ఆయిల్ పూసు. కానీ ఒక కప్ప మాత్రం అస్సలు నేను
పట్టు పట్టరాదు పట్టి విడువరాదు పట్టి విడిచకంటే పడిచొచ్చుట మేలు అన్నట్లుగా పట్టుకొని పైకి వెళ్తూనే ఉంది. కింద ఉన్న అన్ని కప్పలు వరుస్తూ ఉన్నాయన్నమాట, ఎప్రిసియేషన్ చేస్తూ ఉన్నాయి. కానీ అది ఎప్రిసియేషన్ కాదు, నువ్వెక్కలేవు దిగిరా అంటున్నాయి. కానీ ఆ కప్ప మాత్రం వినకుండా పైకి ఎక్కిందండి, దాని గోల్ని సాధించింది. ఎందుకు సాధించింది? ఆ కప్ప చెవిటి కప్ప. ఈ కింద వాళ్ళందరూ నువ్వు దిగిరా అని చెప్పి అనుకుంటుంటే అందరూ నన్ను ఎప్రిసియేషన్ చేస్తున్నారు, ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు అని చెప్పి ఆ కప్ప పైకి వెళ్ళిపోయింది. సేమ్ అట్లాగనే మనం ఏదన్నా గోల్ పెట్టుకున్నప్పుడు అందరూ కూడా మనల్ని వెనక్కి లాగేవాళ్ళు చాలామంది ఉంటారు. నువ్వు చేయలేవురా, నువ్వు సాధించలేవురా, నువ్వేం చేస్తావు, ఇట్లా అనేవాళ్ళు ఉంటారు. సో అట్లాంటి వాళ్ళ మాటలు వినకూడదు. కొన్ని సందర్భాల్లో మీరు చెవిటి వాళ్ళలాగా ప్రవర్తించాలి. వన్స్ మీరు అచీవ్ చేసిన తర్వాత వాళ్ళందరూ మీ దగ్గరికి వచ్చి మళ్ళీ ఫోటోలు దిగుతారు, అన్నీ బాగానే ఉంటుంది. సో మీరు అచీవ్ చేసేలోపు కొన్ని విషయాల్లో చెడు చెబుతున్న వాళ్ళ దగ్గర మాత్రం చెవిటి వాళ్ళలాగా ఉండండి, మంచి చెబుతున్న వాళ్ళ దగ్గర మాత్రం చెవులు రిక్కించి వినండి. అప్పుడు మాత్రమే మీరు గోల్ని రీచ్ అవుతారు. ఇంకొక ఇంపార్టెంట్ ఏంటి అంటే, మీరు మీ గోల్ని విజన్ బోర్డ్స్లో పెట్టినా పెట్టకపోయినా, మీరు యాటిట్యూడ్, స్కిల్స్, నాలెడ్జ్ పెంచుకున్నా పెంచుకోకపోయినా మీ గోల్ని ఇద్దరికి మాత్రం చెప్పండి. వాళ్ళిద్దరే మిమ్మల్ని గోల్ రీచ్ అయ్యేటట్లు చేస్తారు. ఇది మా గురువు గారు చెప్తూ ఉంటారు ఇప్పుడు కూడా. ఎవరెవరు వాళ్ళిద్దరు అంటే, ఒకటి మీ కుటుంబ సభ్యులు, మీ మిత్రులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఒకళ్ళకి చెప్పండి. రెండవది మీ శత్రువు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెప్పండి. వాళ్ళు గుర్తు చేస్తూ ఉంటారు, చెప్పావుగా ఇది చేస్తానని, ఏంది ఇంకా అవ్వలే అని వాళ్ళే మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉంటారు, వాళ్ళే మిమ్మల్ని మోటివేట్ చేస్తారు. సో మీరు కంపల్సరీగా మీ గోల్ని మీరు రీచ్ అయ్యే అవకాశం 100% ఉంటుంది. అన్నిటికంటే చివరగా ఏంటి అంటే, నెవర్ గివ్ అప్ అనే పాలసీ ఉండాలి మీలో. నెవర్ గివ్ అప్. మీరు గోల్ రీచ్ అయ్యేదాకా నెవర్ గివ్ అప్. 100% గోల్ రీచ్ అవుతారు. థ్యాంక్ యూ సార్, మా సుమన్ టీవీకి వచ్చి ఇంత మంచి మాటలు మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా థ్యాంక్ యూ.